నిన్న నిన్న మొన్న ఒక విషయం ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విషయం మీద మాట్లాడుకుంటున్నాయి. ఆ విషయంలో వాస్తవాలు ఏందో ప్రజలకు చెప్పాలి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉంది. రెండో విషయం ఇటు పెడితే హైకోర్టులో పిటిషన్ పడ్డది, అసలు ఎన్నికలు అవుతాయా, ఈ రిజర్వేషన్లు ఉంటాయా, మళ్ళా మారుతాయా అనే సందిగ్ధం ఒకవైపు నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం బడ్జెట్లు రిలీజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడో కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది, ఎక్కడి నుంచో ఒక హామీ దొరికి ఉంటుంది. ఓకే, సో అట్లా రాష్ట్ర ప్రభుత్వం సరే అది అనైతికమైన జీవో అని తెలుసు, ఆ జీవో వల్ల ఏమీ రాదని తెలుసు, మరి ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు దాని ద్వారా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో అప్పుడే ఈ రిజర్వేషన్లు ఖరారైనటువంటి సందర్భంలో అప్పటికే ఊరేగింపులు, ఆ తర్వాత దావతులు, తర్వాత మీట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థి ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని చెప్పి జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే నేను సూచన చేస్తూ ఉన్నా, ఎన్నికలు నిజంగా చట్టపరంగా రిజర్వేషన్లతో జరగాలంటే హైకోర్టు ఆమోదం తప్పనిసరి. హైకోర్టు మళ్ళీ దీన్ని వాయిదా వేసిందంటే ఎన్నికలు జరుగుతాయి. మరి కాబట్టి తొందరపడి చేతులు ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని ఆగమయ్యారు. ఎందుకంటే గతంలో సర్పంచుల పరిస్థితి చూసినాం, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు చూసినాం. ఇక ఎంపీటీసీ అయితే ఉత్సవ విగ్రహమే, పెద్ద ఏముండదు అందులో. నామకే వాస్తే ఎప్పుడన్నా జనరల్ బాడీ మీటింగ్ అయితే పోవుడు వచ్చుడు, అంతకంటే ఎక్కువేం లేదు. తొందరపడి అడగోలుగా ఖర్చు చేసుకొని తీరా రిజర్వేషన్లు ఆగమైన తర్వాత మళ్ళీ ఈ రిజర్వేషన్లు ఆగమైన తర్వాత చేయి కాల్చుకునేరు. అందుకోసమే జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక రిజర్వేషన్లకు సంబంధించి 8వ తారీఖు ఉంది. 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసి 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుందనే మాట వాళ్ళు చెప్పారు. వాళ్ళదేం పోయింది, నోటిఫికేషన్ ఇచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఆడ కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు కోర్టు దయా, కోర్టులో జడ్జిలు మహాశయులు వాళ్ళు ఏమన్నా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటుంది. అంతే. లేకపోతే మాత్రం ఒకవేళ ఈడ వదిలేసిరనుకో, ఈ బీహార్లో ఇతర చోట్ల కూడా ఇంపాక్ట్ పడుతుంది. అంత ఈజీగా ఈ హార్డిల్ నుంచి బయటపడే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఒకవేళ బయటపడినా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, నోటిఫికేషన్ ఆపిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొనసాగించవచ్చు అని చెప్పినా చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే పోటీలో బరిలో ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎన్నికల కంటే ముందే మీ జేబులు లూటీ చేసే కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి.